చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు బాపులే చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే అని, సమాజంలో ఉన్న అంటరానితనం అణచివేతలపై పోరాడిన యోధుడు అన్నారు. ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి వారి విద్యాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన గొప్ప సంస్కర్త పూలే అని కొనియాడారు. వితంతువుల బిడ్డలు అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్థ సేవకుడు పూలే అన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో జనసేన పార్టీ పనిచేస్తుందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ తరఫున అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి మహాత్ముడి యొక్క బిరుదు పొందినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మహాత్ముడు గాంధీ కంటే ముంగల ఆయన ఈ మహాత్మానికి బిరుదు ఈ దేశ ప్రజలు ఆయన కోరుకుంటుంది. ఎందుకంటే అణగారిన వర్గాల కోసం, వీడితో బాధితుల వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. ఈ సమాజంలో ఆడవారిపై అణచివేతకు గురవుతున్న సందర్భంలో వారికి బయట స్వతంత్రం రావాలా, వాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలా, వారి అభ్యున్నతి కొరకు ఆయన కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహనీయుడి యొక్క ఆశయాల సాధనల కోసం పనిచేసినటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే మహిళలకి సముచిత గౌరవిస్తున్నటువంటి పార్టీ ఏదైనా అంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే. మా పార్టీలో మహిళలకు సముచిత గౌరవిస్తూ వారికి 33% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో ప్రవేశపెట్టాలని చెప్పిన వ్యక్తి కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సమాజంలో మహిళలకి గుర్తింపు ఉండాలా, వారి అభ్యున్నతి కొరకు సమాజంలో వారి ఎదుగుదలకు చేస్తున్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే ఆదర్శాలను తీసుకొని పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ మేము పనిచేయడం జరుగుతుంది. ఆ ఆశయ సాధనలు ఇంకా రానున్న కాలంలో నిండుగా నింపుకొని మేము ముంగలకు పోయి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయుడికి చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది.